వర్గాలు చెప్తున్నాయి. మరికొంతమంది చెప్పండి. దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్నాయి, కొన్ని ప్రతిపక్షాల్లో ఉన్నాయి. ప్రజల కోసం, యూత్ కోసం కూడా కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ పార్టీ యూత్ కోసం ఏ విధంగా పనిచేస్తుంది? మీ యొక్క ఆశయాలను ఈ పార్టీ నెరవేరుస్తుందా లేదా? ఈ ఆశయాలు పార్టీ ఇది వాస్తవానికి ఇది ఒక పార్టీ కాదు. సోషల్ మీడియా వేదిక నాలాంటి చాలా మంది యువకులు విద్యార్థులు సోషల్ మీడియాలో చూసి ఈ పిలుపునిస్తే ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. దీన్ని పార్టీగా మేము చూడడం లేదు. పార్టీలకు ప్రత్యామ్నాయంగా అంటే ఏ పార్టీ అని కూడా అవినీతితో కూరుకునేటువంటి సందర్భాలు చాలా చూస్తాం. పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక విద్యార్థులు యువకులు ఏర్పడేసిన ప్లాట్ఫామ్గా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా ఇందులో వచ్చి ఫైట్ చేయడానికి మాకు చాలా ఆశ ఉన్నది, అదేవిధంగా స్పిరిట్ కూడా. ఎందుకంటే వీళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారం వచ్చే వరకు ఒక మాట మాట్లాడుతూ అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల యువకుల ఆశలలో నీళ్లు చల్లుతూ వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు అవలంబిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం సీజేపీ అనేది పార్టీ కాదు కాబట్టి దేశంలో ఏ పార్టీనైనా మేము అడగలుగుతాం, విమర్శించగలుగుతాం, మాట్లాడగలుగుతాం. మా హక్కుల కోసం పోరాటం చేయడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్లాట్ఫామ్ ఉందిగా భావిస్తా ఉన్నాం. చెప్పండి, దేశంలో పోల్చుకుంటే సౌత్లో తెలంగాణకి చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, పొలిటికల్ పార్టీ కూడా చాలా చైతన్యంగా ఉంటాయి. ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎక్కువ పనిచేస్తుంటాయి. ప్రస్తుతం ఈ పార్టీ అవసరం ఇక్కడ ఉందనుకుంటారా? సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఈ దేశంలో ఉన్నటువంటి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి విద్యార్థులు యువకులం అనేక పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం. దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ గద్దె మీద తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్వాహకం చేస్తూ ఉన్నదో మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే అంతిమంగా మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు అవలంబిస్తున్నారు కాబట్టి మాకు విద్యార్థులకు ప్రధానంగా యువకులకు న్యాయమైనటువంటి డిమాండ్లు నిర్వహించలేదు. అదే ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి రాజకీయాలకు ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నట్లయితే అన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడచ్చు. ఇందాక మీరు అన్నట్లు ఇది చాలా చైతన్యం కలిగిన, అవును ఇది చైతన్యం కలిగిన నేల కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ల మీదుగా అందరినీ ప్రశ్నించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది చైతన్యం కలిగిన నేల కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలను, అనేక రాజకీయ నాయకులను ప్రశ్నించగలుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ధర్మేంద్ర ప్రధానం రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ దేశంలో విద్యార్థులపైన, యువకులపైన, మహిళలపైన, కార్మికులపైన, అదేవిధంగా సైనికులపైన జరిగేటువంటి అన్యాయాలపైన మరి వాటి వ్యతిరేకంగా ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేయడానికి సీజేపీ ముందుంటుందని ఆశాభావం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ముందుండి పోరాటం చేయకుండా కూడా ఈ దేశంలో ఈ ప్రాంత చైతన్యంగా యువకులుగా ముందుండి పోరాటం చేసే బాధ్యత మాకున్నది కాబట్టి ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తాం.